డాక్టర్ నాగరాజు హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఈ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐఏఎస్ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. పోలీసులు అడిగినట్లు డబ్బులు ఇవ్వలేదని తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు వెంకటేశ్వరరావు. అయితే ఐఏఎస్ అధికారి డివి రావు ఆరోపణలో నిజం లేదంటున్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. ఆయనపై లీగల్ చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సంచలనం సృష్టించినటువంటి డ్రైవర్ నాగరాజు హత్య కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. మరి ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి డివి రావు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత డీసీపీ వెంకటేశ్వరరావుతో మాట్లాడదాం. అతడు మీరు డబ్బులు డిమాండ్ చేశారు, ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల తనను నిందితుడిగా చేర్చారు పోలీసులు అంటున్నారు. అతని ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదు. ఏదైనా మనం ఆరోపణలు చేస్తున్నప్పుడు దానికి ఏమాత్రమైన నిజం ఉండి ఆరోపణలు చేస్తే దానికి వాస్తవ రూపంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఇతరుల మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయడం సరైనది కాదనేది నా భావన. అంటే మొదలు నా కొడుకుని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశాను, కానీ అప్పుడు ఉండమన్నారు, వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఉండమన్నారు, మీ అంతటా మీరే ఇష్టంతో వచ్చారు కాబట్టి వెళ్ళిపో అని చెప్పారు, కానీ మళ్ళీ పోలీసులు అక్కడ ఉండి ఆపారు పోనివ్వకుండా అనేది కూడా ఒకటి చెప్పారు. ముఖ్యంగా 19th రోజు అతడు చేసిన నేరాన్ని ఆయన చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చి మరి నాకు నిన్న రాత్రి జరిగిన అపార్ట్మెంట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్, నా కొడుకు మా డ్రైవర్ తప్పిపోయిన డ్రైవర్ను వెతకడానికని వెళ్తే అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు దొంగ అని ఎంటపడడం అనేది జరిగింది. కానీ అది కాదు, నేను వెళ్ళడానికి వెళ్ళామని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఒక డెడ్ బాడీ అనేది ఉంది. మరి ఆ డెడ్ బాడీకి ఈ మిస్ అయిన వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడానికి గాను ఆ డెడ్ బాడీ ఫొటోస్తో ఈయనకు చూపించినప్పుడు ఇతడే మా డ్రైవర్ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ డ్రైవర్ యొక్క వైఫ్ను తీసుకొచ్చి చూపించడం జరిగితే ఆమె గుర్తుపట్టింది. ఆ అపార్ట్మెంట్లో ఉన్న విజువల్స్ను చూపించినప్పుడు అక్కడ ఇతని కొడుకు వెంకట్ సుకృత్ మరియు నాగరాజు యొక్క విజువల్స్ కనిపించినాయి 17 నాడు. కానీ ఇక్కడ ఆయన ఒకటి చెప్తున్నారు, ఒక డెడ్ బాడీని తీసుకురావడానికి 3-4 వ్యక్తులు మాత్రం వెళ్ళాలి, కానీ ఒక్కడే వెళ్ళి ఎలా తీసుకెళ్తాడు, అది నేను ఎలా చెప్తాను, ఒక కొడుకుకు నేను అలా చెప్పే అవసరం ఎందుకు ఉంటుంది అంటాడు. అది వాస్తవం కాదండి. అతను చేసిన తప్పును ఇతరులపై త్రోయడానికి, దాన్ని తప్పించుకోవడానికి ఇతరులపై నేర ఆరోపణలు చేయడం జరుగుతుంది. అది సరైనది కాదు. అతడు మర్డర్ చేసిందన్నది వాస్తవం కాదా అతని కొడుకు? మేము వాస్తవాలను ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశం కొద్దే మర్డర్ చేసింది మాత్రం అతని కొడుకు. ఆ శవాన్ని షిఫ్ట్ చేయడానికి ఈయన సహకరించినాడు అనే విషయం మాత్రమే, డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ మాత్రమే ఇతనిపై ఆరోపణలు చేయడం. ఇతనికి మర్డర్కి సంబంధం లేదు. బాడీ షిఫ్ట్ గురించి ఇతడు సహకరించి అడ్వైజ్ చేస్తాడన్నది మాత్రమే అతనిపై ఆరోపణ. కానీ అతని ప్రధానమైన ఆరోపణ డబ్బులు డిమాండ్ చేశారు, ఇవ్వకపోవడం వల్లే తనను అక్యూజ్డ్గా చేర్చారన్నదే ప్రధానమైన ఆరోపణ. అది సరైనది కాదు, అవాస్తవము. ఆరోపణలు చేసి ఇతరుల మీద బురద జల్లడానికి, అతనిపైన నేరాలను కప్పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇది సరైనది కాదు. ఈ కేసు అంతా కూడా నేను సూపర్వైజ్ చేయడం జరిగింది. ఇది సిపి గారు దీని మీద నిర్ణయాలు తీసుకున్నదంతా కూడా నా లెవెల్నే తీసుకున్నాను. సిపి గారు నిర్ణయాలు తీసుకున్నారు. మీ విషయంలో అతను ఆరోపణలు చేయలేదు, కానీ మీ కింది స్థాయి వ్యక్తులు దానిపైన డిమాండ్ చేశారన్నది అతని ప్రధానమైన. అది వాస్తవం కాదండి. ఓకే, మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకో అబ్బాయికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? అది ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే అతను ఒక ఉన్నత స్థాయి అధికారి అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అడిగినప్పుడు సహకరించాలి. కానీ 2 రోజులు నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు, చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వస్తానంటే వినలేదు, బట్టలు ఇతరు ఒకే జతతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను అనే విషయం కూడా చెప్పాడు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్ళకి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఇతనిపై ఆరోపణలు చేసినప్పుడు అతనిపై ఉన్న ఆరోపణలు సరి అయినవా కావా అని మేము కాల్ డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేస్తున్న సందర్భంలో
కొంత నిజాలు కనిపించాయి ఆరోపణలు. అప్పుడు మేము ఫర్దర్ ఎవిడెన్స్ చేసుకోవడానికి గాను అతన్ని అడగడానికని ఉండమని చెప్పాము. కానీ అతన్ని ఇక్కడ పెట్టి మేము అతన్ని పట్టుకొచ్చింది కాదు, అతనే వచ్చాడు పోలీస్ స్టేషన్కు. ఇది వాస్తవం, అది అందరికీ తెలుసు ఇది. కానీ ఇది చెప్పేదాంట్లో నిజం లేదు. ఈ నిర్ణయాలన్నీ కూడా నా లెవెల్ తీసుకుని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏమైనా ఒకవేళ ఇటువంటి అసంబద్ధమైన ఆరోపణలు చేస్తే మాత్రం అతనిపై లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఓకే, మొత్తానికి మరి ఐఏఎస్ అధికారి డివి రావు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమే లేదు, అతడు కక్షగట్టుకొని తమ పైన ఆరోపణలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్తున్నాడు. మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మరో కొడుకుకు సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది కాబట్టి విచారణ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.